ప్రైజ్ ది లార్డ్. ప్రభు అయిన యేసు క్రీస్తు ప్రశస్త నామంలో మీ అందరికీ మహోసన మినిస్ట్రీస్ తరపున హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. प्रेज द लॉर्ड. प्रभु यीशु मसीह के प्रशस्त नाम में आप सबको हमारी होसन्ना सेवकाई के तरफ से हार्दिक शुभकामनाएं देता हूँ. ప్రియులారా, పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఈ రోజున ఒక చక్కటి మాట నేను మీకు చదివి వినిపిస్తాను. हे प्रियो, पवित्र शास्त्र में से एक अच्छी बात मैं आपको पढ़ के सुनाऊंगा. సామెతల గ్రంథం 1వ అధ్యాయం 10వ వాక్యాన్ని నేను చదువుతున్నా. नीति वचन 1 अध्याय 10वां वचन में पढ़ रहा हूँ. నా కుమారుడా, పాపులు నిన్ను ప్రేరేపింపగా ఒప్పకము. हे मेरे पुत्र, यदि पापी लोग तुझे फुसलाए तो उनकी बात ना मानना. ప్రియులారా, మనల్ని ఆయా సందర్భాలలో కొందరు ప్రేరేపిస్తుంటారు కొన్ని కార్యకలాపాల కొరకు. हे प्रियो, हमें कुछ संदर्भ में कुछ लोग हमें फुसलाते हैं कुछ काम करने के लिए, कुछ कार्यों के लिए. అవి వివేచించి ఆలోచించి విశ్లేషించి ఆచితూచి అడుగు వేయకపోతే చాలా ప్రమాదం वो అండి. सोच कर विचार करके जांच पड़ताल करके सोच समझ कर कदम नहीं डालने से बहुत हानिकारक है. అన్ని రమ్యమైనవి కావు, అన్ని క్షేమకరమైనవి కావు, అన్ని దైవ సంబంధమైనవి కావు. सब कुछ सुंदर नहीं है और सब कुछ कुशल नहीं है और सब कुछ परमेश्वर की ओर से नहीं है. వాటిని వివేచించవలసిన బాధ్యత మన మీద ఉంటుంది. और उन्हें समझने की जिम्मेदारी हमारे ऊपर है. ఎవరో మనల్ని ప్రేరేపించారు, ఎవరో మనల్ని లీడ్ చేసి గైడ్ చేస్తున్నారు అని మనం ఒకరి మీద నెపం వేయకూడదండి. कोई हमें फुसला रहा है, कोई हमें अगुवाई कर रहा है करके हमें किसी और के ऊपर निंदा नहीं करनी चाहिए. ప్రతిదీ కూడా మనం జాగ్రత్తగా ఆలోచించి అడుగు వేసినప్పుడే దైవ ఆశీర్వాదానికి మనం పాత్రులం అవుతాం. और हर एक विषय में सावधानी परख के जब हम कदम उठाएंगे तभी हम परमेश्वर की ओर से आशीष पाएंगे. చదవబడిన ఈ వాక్యంలో చక్కటి సందేశం ఏంటి అంటే, और पढ़े गए इस वचन में अच्छा संदेश क्या है बोलने से, పాపులు నిన్ను ప్రేరేపింపగా ఒప్పకము. पापी लोग तुझे फुसलाए तो उनकी बात ना मानना. ఎందుకంటే వాళ్ళ ప్రతి ఆలోచన దైవ విరోధమైనదిగానే ఉంటుంది. क्योंकि उनका हर एक सोच परमेश्वर के विरोध में ही रहता है దైవ చిత్తానికి విరోధంగానే ఉంటుంది. और परमेश्वर की इच्छा के विरोध में ही रहता దైవ है నడిపింపుకు విరుద్ధంగానే ఉంటుంది. और परमेश्वर की अगुवाई के खिलाफ ही रहता है. గనుక ఆ ఆలోచనకి మనం ఒప్పకూడదు అనేది ఈ సందేశంలో మనం నేర్చుకోవలసిన పాఠం. इसीलिए जब वो फुसलाए तो उनकी बात ना मानना है करके इस संदेश में हमें पता चल रहा है. చూడండి, రాజుల మొదటి గ్రంథంలో చక్కటి మాట చరిత్ర మనం చదువుతామండి. రాజుల మొదటి గ్రంథం 21వ అధ్యాయం 25వ వాక్యాన్ని నేను చదువుతాను, జాగ్రత్తగా ఆలకించండి. देखिए, पहला राजा 21वां अध्याय 25वां वचन से एक अच्छा इतिहास हम पढ़ेंगे. తన భార్య అయిన యెజబెలు ప్రేరేపణ చేత యెహోవా దృష్టికి కీడు చేయ తన్ను తాను అమ్ముకొనిన అహాబు వంటి వాడు ఎవ్వడునూ లేడు. सचमुच आहाब के तुल्य और कोई ना था, जिसने अपनी पत्नी इजबेल के उकसाने पर वह काम करने को जो यहोवा की दृष्टि में बुरा है अपने को बेच डाला था. అహాబు ఒక రాజండి. आहाब एक राजा था. తనకు తాను నిర్ణయం తీసుకోగలిగినటువంటి ఆ శక్తి సామర్థ్యతలు ఉండి తీరాలండి. और वो अपना निर्णय खुद लेने की सामर्थ्य उसको रखना चाहिए. ఒక ఉన్నత స్థానమందు ఒక రాజు స్థానంలో నిలిచిన వ్యక్తికి విశాలమైన హృదయం ఉండాలి. అదే సందర్భంలో సమస్తమును గ్రహించగలిగినటువంటి జ్ఞాన సంపద ఉండాలి. एक ऊंचे स्थान में, एक राजा के स्थान में नियुक्त व्यक्ति का हृदय विशाल होना चाहिए और उसके साथ ही सब कुछ परखने जांचने का ज्ञान भी रहना चाहिए. ఈ ఆహాబు చరిత్రలో మనం గమనించినప్పుడు
इस आहाब के इतिहास में अगर देखा जाए तो తన భార్య అయినటువంటి యెజబెలు ఆయనను ఏ రీతిగానైతే ప్రేరేపించిందో ఆ ప్రేరేపణకు లోబడిపోయాడు. उसकी पत्नी इजबेल उसने जिस प्रकार उसको उकसाया है उसके उकसाने पर वह आ गया ఘాతకానికి పాల్పడ్డాడు. और दुष्ट काम करने के लिए वो आगे बढ़ा. అతడు దేవుని చేత తృణీకరింపబడిన వ్యక్తిగా మిగిలిపోయాడు. परमेश्वर के द्वारा घृणित व्यक्ति ठहरा है. మన అనుభవాలలో కూడా हमारे अनुभव में भी ఇది దైవ సంబంధమైన ప్రేరణ కాదా అని యోచించి వివేచించవలసిన ఆ బాధ్యత మన మీద ఉంటుందని. ये परमेश्वर संबंधित प्रेरणा है कि नहीं उसे जांच पड़ताल करने की जिम्मेदारी हमारे ऊपर है. ఎవరో ప్రేరేపించారని మనం అడుగులు వేస్తే कोई उकसाया करके अगर हम आगे बढ़ेंगे तो దాని వలన వచ్చిన పర్యవసానం మనం అనుభవించవలసి వస్తుంది. उसका प्रतिफल हमें अनुभव करना पड़ेगा. ప్రేరేపించే వాళ్ళదేముంది, ప్రేరేపిస్తారు, उकसाने वाले क्या है, उकसाएंगे ప్రోత్సహిస్తారు, और प्रोत्साहित करेंगे మనల్ని ముందు వరుసలో పెడతారు, और हमें आगे रखेंगे మనమే సమస్తం చేయగలము అన్నట్లుగా మనకు వాళ్ళు ప్రోత్సాహాన్నిస్తారు. और हम ही सिर्फ सब कुछ कर सकते हैं करके वो हमें आगे बढ़ाते हैं. కానీ మనము అడుగు వేసేటప్పుడు ఆచితూచి అడుగు వేయకపోతే लेकिन जब हम कदम डालेंगे अगर सोच समझ कर हम अपना कदम नहीं डालेंगे तो దేవుని సన్నిధిలో మనము దేవుని ఆలోచన తీసుకోనకపోతే परमेश्वर की उपस्थिति में अगर हम परमेश्वर की समझ नहीं लेने से దేవుని దగ్గర విచారణ చేయకపోతే परमेश्वर से पूछताछ नहीं करने से చాలా ప్రమాదంలోనికి వెళ్ళవలసి వస్తుందండి. और हम बहुत भयानक परिस्थिति में चले जाएंगे. మన పితరులు కూడా చూడండి, దావీదు కానివ్వండి, యొప్తా కానివ్వండి, ఇలాగ మన పితరుల దగ్గరికి మనం వెళితే हमारे पितरों को देखिए, दाऊद हो चाहे यापे तो हमारे पितरों के बारे में अगर सोचा जाए तो ప్రతి విషయంలో వాళ్ళు దేవునిని విచారిస్తూ వచ్చారు, और हर एक विषय में वो परमेश्वर से पूछताछ करते रहे, ప్రభుని అడుగుతూ వచ్చారు. परमेश्वर से पूछते गए. ఆనాడు వాళ్ళు వేసిన అడుగు నేతిలో పడుతూ వచ్చింది, గోతులో పడలేదు. और उस दिन वो जो कदम उठाए वो घी में गिरा लेकिन वो गड्ढे में नहीं गिरे. మరి ఈ రోజున నా ప్రియమైన సహోదరులారా, और आज के दिन मेरे प्रिय भाइयों, ఎవరి ప్రేరణ చేత మనం నడిపించబడుతున్నాము? किसके उकसाने से हम चलाए जा रहे हैं? ఎవరు మనల్ని ప్రేరేపించేది? कौन हमको प्रेरित कर रहा है? ఎవరు ప్రేరేపింపగా అడుగులు వేసి అంధకారంలో నిలిచిపోతున్నాము? और किसके प्रेरणा से हम आगे बढ़कर हम अंधकार में खड़े हो जा रहे हैं? ఇవన్నీ మనం జాగ్రత్తగా విశ్లేషించుకోవాల్సిన ये విషయాలు. सब सावधानी परखने की विषय है. మరొక్క విషయం కూడా నేను మీకు జ్ఞాపకం చేస్తాను. और एक विषय मैं आपको याद दिलाता हूँ. దినవృత్తాంతాల మొదటి గ్రంథం पहला इतिहास 21వ అధ్యాయంలో 21वां अध्याय మొదటి వాక్యాన్ని నేను చదువుతానండి. पहला वचन में पढ़ूंगा. తరువాత సాతాను ఇశ్రాయేలునకు విరోధముగా లేచి ఇశ్రాయేలీయులను లెక్కించుటకు దావీదును ప్రేరేపింపగా. शैतान ने इजराइल के विरुद्ध उठकर दाऊद को उकसाया कि इजराइलियों की गिनती ले. ఈ వాక్యం మనకు ఒక ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. हे प्रियो, ये वचन एक आश्चर्यचकित वचन है. సాతాను ఇశ్రాయేలీయులకు విరోధముగా లేచి शैतान ने इजराइलियों के विरुद्ध उठा. ఎవరిని ప్రేరేపించాలి? किसको उकसाना है? ఇశ్రాయేలీయులను ప్రేరేపింపాలి. इस्राएलियों को उकसाना है. కానీ ఇక్కడ జరిగిన సన్నివేశం ఏంటి? लेकिन यहाँ की स्थिति क्या है? విరోధంగా లేచింది ఇశ్రాయేలీయులకు, शैतान जो है वो इजराइलियों के विरुद्ध उठा है, కానీ దావీదును ప్రేరేపించిందండి. लेकिन दाऊद को उकसाया है. ఎందుకని? किस लिए? దావీదు ఒక తండ్రి స్థానం అందున్నాడు. दाऊद एक पिता के स्थान में है. ఆయన దేశానికి ఒక రాజు. वो अपने देश का राजा था. నాయకునిగా ఉన్న వానిని, రాజుగా ఉన్న వానిని దెబ్బ కొడితే ఆ రాజ్యం, ఆ దేశం పతనం అయిపోతుంది. जो नायक है और जो राजा है, अगर राजा को वो मारेगा तो पूरा देश ही बिगड़ जाएगा. సాతాను యొక్క కుయుక్తి చూడండి. शैतान की कुटिलता को देखिए. ఇశ్రాయేలీయులకు విరోధముగా లేచి इस्राएलियों के विरोध में उठकर దావీదుని ప్రేరేపించడం. दाऊद को उकसाया है. దావీదు పతనమైతే ఇశ్రాయేలుకి ఏమవుతుంది? दाऊद अगर नाश हो जाएगा तो इस्राएलियों का क्या होगा? ప్రియమైన దేవుని బిడ్డలారా, हे मेरे प्रिय परमेश्वर के बच्चों, చాలా జాగ్రత్తగా ఆలకించాలండి. बहुत सावधानी से सुनना है. కుటుంబములో నాయకులుగా ఉన్న వారిని దెబ్బ కొడితే और परिवार में जो नायक है अगर उनको मारने से ఆ కుటుంబం పతనావస్థకు దిగజారిపోద్ది. वो परिवार पूरा नाश हो जाएगा. కుటుంబములో పెద్దలైన వారిని దెబ్బతీస్తే और परिवार में जो बड़े हैं अगर उनको मारने से పిల్లలైన వాళ్ళు చెట్టుకొకరు పుట్టకొకరు అయిపోతారు. जो बच्चे हैं वे तितर बितर हो जाएंगे.
చాలా కుయుక్తిగా వాడు క్రియ చేస్తాడు. बहुत ही कुटिलता से वो काम करता है, అది మనం గుర్తించాలండి. उसे हमें पहचानना है। దావీదుని ప్రేరేపిస్తే दाऊद को उकसाने से దావీదు ఆ ప్రేరణకు లోబడిపోయాడు. दाऊद उनके बातों में आ गया है। ఎలా ప్రేరేపించాడు సాతాను? कैसे प्रेरित किया शैतान? నీ శక్తి ఏంటి? तुम्हारी शक्ति నీ क्या బలం है? ఏంటి? तुम्हारा నీ सामर्थ्य क्या है? సామర్థ్యత ఏంటి? तुम्हारी सामर्थ्य क्या है? నీకు ఎన్ని గుర్రాలు, రథాలు, రౌతులు ఉన్నాయి? तुम्हारे कितने घोड़े, तुम्हारे कितने रथ है, ఎంత ధన బలం, భుజ బలం, జన బలం ఉంది? और कितना धन बल, भुज बल और कितने लोगों का बल है। నీ శక్తిని చూసుకోవయ్యా, तुम अपना शक्ति देखो, నీ బలాన్ని నువ్వు చూసుకోవయ్యా, तुम अपना सामर्थ्य को देखो, నీకున్న ఆధిక్యతను तुम చూసుకోవయ్యా. अपनी आधिक्यता को देखो। చూసారండి సాతాను ఏ విధంగా ప్రేరేపిస్తున్నాడో? देखिए शैतान कैसे उकसा रहा है। ఒకసారి మనం ఆలోచిస్తే एक बार अगर हम सोचे तो ఇప్పుడు దావీదుకి ఎంత సైన్యం ఉంది, ఎంత బలం ఉంది, ఎన్ని రథాలు, రౌతులు, గుర్రాలు ఉన్నాయి అవసరమండి? अभी दाऊद को कितनी सेना है, कितने घोड़े, कितने रथ है, ये सब जरूरी है क्या? నేను ఎందుకు ఈ మాట అంటున్నానంటే मैं क्यों ये बात कह रहा हूँ? గోలియాతు మీదకి వెళ్ళేటప్పుడు దావీదుకి ఎన్ని రథాలు ఉన్నాయి? गोलियत के ऊपर जब गया तब दाऊद के पास कितने रथ थे, ఎంతమంది రౌతులు ఉన్నారు? कितने रथ सवारी थे, ఎన్ని ఈటెలు, డాళ్లు, బాణాలు ఉన్నాయి? और कितने डाल थे, कितने तीर थे उसके पास। ఆలోచించారండి. सोचिए एक बार, మరి సింహాన్ని చీల్చాడు కదా దావీదు, दाऊद ने सिंह को फाड़ा है ना, మేకపిల్లను చీల్చినట్టుగా చీల్చేశాడు కదా. और बकरी के जैसे सिंह को भी फाड़ डाला है ना। మరి ఆనాడు ఎన్ని రథాలు, రౌతులు ఉన్నాయి దావీదుకి? तब दाऊद के पास कितने रथ और कितने रथ सवार थे। ఎలుగుబంటిని చీల్చాడు కదా. भालू को भी उसने फाड़ा है ना। మరి ఎలుగుబంటిని చీల్చి చెండాడిన ఆనాడు ఎంత సైన్యము, ఎన్ని రథాలు, ఎన్ని గుర్రాలు ఉన్నాయి? जब उसने बालू को फाड़ा था तभी उसके पास कितनी सेना थी, कितने रथ थे, कितने रथ सवार थे। మరి ఏమీ లేని నాడు ఒట్టి చేతులతో వెళ్లి ఘన విజయాన్ని సాధించిన వీరుడు కాడా? जब कुछ नहीं था तब काली हाथ जाकर दिग्विजय पाने वाला शूर नहीं था क्या? చిన్ని రాతిని తీసుకుని వెళ్లి జీవము కలిగిన దేవుని పేరట వస్తానన్న శూరుడు కాడా? और एक छोटा पत्थर ले जाकर परमेश्वर के नाम से लड़ने वाला शूरवीर नहीं था क्या? మరి ఈ రోజున ఎందుకు ఎంత సైన్యం ఉంది, ఎన్ని రథాలు ఉన్నాయి, ఎంత బలం ఉందని తనను తాను, తన శక్తిని చూసుకోవలసిన అవసరం ఎందుకు వచ్చిందండి? और आज क्यों उसके पास कितने रथ है, कितने रथ सवार है, उसको अपनी शक्ति देखने की जरूरत क्या पड़ी है? సాతాను ప్రేరణ అట్లాగా ఉంటదండి. शैतान का उकसाना वैसे ही रहता है। నీవు శూరుడివి, तू शूर है, నువ్వు బలం కలిగిన వాడివి, तू सामर्थ्य है, నీవంతా, तू उतना, నీవింత, तू इतना, ఇలా ప్రేరేపించి మనల్ని దైవత్వంలో నుంచి ప్రక్కకు వైదొలిగిస్తాడు. ऐसे उकसा के हमें परमेश्वर की योजना से हटा देता है। సాక్షాత్తు యేసయ్యనే ఇలా ప్రేరేపించాడండి సాతాను గాడు. साक्षात यीशु को ही ऐसे उकसाया है शैतान। ఆయన ఆ సాతాను యొక్క ప్రేరణను ఇట్టి గుర్తుపట్టి वो शैतान के उकसाने को तुरंत पहचान के సాతానుని జయించాడు. शैतान के ऊपर जय पाए, ఎత్తైన పర్వతానికి తీసుకుని వెళ్ళి ऊंचे पर्वत के ऊपर ले जाके, దైవ కుమారుడివి అయితే దుమకమంటాడు. और तू परमेश्वर का पुत्र है तो कूदने के लिए बताया దైవ है। కుమారుడివి అయితే ఏంటి? परमेश्वर का पुत्र है क्या? ఆ సందేహం చూడండి ఎట్లా కలిగిస్తాడో, वो देखिए कैसे शक पैदा करता है, ఎలా ప్రేరేపిస్తున్నాడో చూడండి. कैसे उकसाता है। देखिए ఈ రోజు చాలా మంది చెప్తుంటారండి, నాకేదో ఎవరో ప్రేరేపిస్తున్నారండి, దేనికి? అఘాయిత్యాలు చేసుకోవడానికి. आज बहुत लोग बोलते हैं मुझे कोई उकसा रहा है, किस लिए? आत्महत्या करने के लिए। సాతాను ప్రేరణ అండి అవి. वो सब शैतान का उकसाना है। యేసయ్యతో చెప్తున్నాడు, ఈ రాళ్లను రొట్టెలుగా చేసుకుని తినమంటాడు. यीशु से बता रहे इस पत्थर को रोटी बना के खाने के लिए बता रहा है। దైవ విరుద్ధమైన కార్యాలు परमेश्वर के खिलाफ काम कर रहा है। దావీదు గ్రహించలేక తప్పటడుగు వేశాడు. दाऊद पहचान नहीं पाया और गलत कदम उठाया है, దేవుని ఉగ్రతకి అతడు పాలు పడవలసి और వచ్చిందండి. परमेश्वर के क्रोध का पात्र बन गया నా है वो। ప్రియమైన సహోదరులారా, मेरे प्रिय भाइयों, పాపులు, దుష్టులు మనల్ని ప్రేరేపించినప్పుడు ఆ ప్రేరేపణకు మనం లోబడకూడదు. पापी और दुष्ट लोग जब उकसाएंगे तो हमें उनके उकसाने पर सिर नहीं झुकाना है। రెండవదిగాను दूसरी बात है, సాతాను ప్రేరేపించినప్పుడు సాతానికి ప్రేరేపణకు లోబడకూడదు. और जब शैतान हमें प्रेरित करता है, जब शैतान हमें उकसाता है, तब उसके उकसाने पर हमें नहीं मानना चाहिए। మీకు మరొక విషయం కూడా చెప్తాను. मैं एक और बात बताऊंगा। తెస్సలోనికైలకు రాసిన రెండవ పత్రిక दूसरी थिस्सलुनीकियों
3వ అధ్యాయం 5వ వాక్యంలో చదివినప్పుడు तीसरा अध्याय 5वां वचन अगर पढ़ा जाए तो అక్కడ వ్రాయబడిన చక్కటి మాట నేను చదువుతానండి. वहाँ पर लिखा गया एक अच्छी बात मैं पढ़ूंगा। దేవుని యందలి ప్రేమయు క్రీస్తు చూపిన ఓర్పును మీకు కలుగునట్లు ప్రభు మీ హృదయములను ప్రేరేపించునుగాక. परमेश्वर के प्रेम और मसीह के धीरज की ओर प्रभु तुम्हारे मन की अगुवाई करे। శ్రేష్టమైన ఒక మాట మనం ఇక్కడ గమనించాలండి. श्रेष्ठ बात को यहाँ पर हमें देखना है। దేవుని యందలి ప్రేమ, परमेश्वर का सच्चा प्रेम క్రీస్తు చూపిన ఓర్పు, और मसीह का दिखाया हुआ सहन, धीरज, ప్రేమ ఓర్పు. प्रेम और धीरज। అసలు వాస్తవంగానే ప్రేమ అంటేనే ప్రేమలో ఓర్పు ఉంది. वास्तव में प्यार में ही, प्रेम में ही धीरज है। ప్రేమ సహిస్తుంది, प्रेम जो है धीरज धरता है, ప్రేమ ఓర్చుకుంటుంది. प्रेम जो है सहनशीलता दिखाता है। ఈ ప్రేమ ఓర్పు మనలో కలుగునట్లు और ये प्रेम और धीरज हम में होने के लिए మన హృదయములను ప్రేరేపిస్తాడట ప్రభువు. हमारे हृदय को परमेश्वर उकसाता है। మన ప్రభు యొక్క ప్రేరణ ఎలా ఉంటుంది? हमारे प्रभु की प्रेरणा कैसी रहती है? ప్రేమను కలిగిస్తుంది, प्यार को उत्पन्न करता है, సహనాన్ని నేర్పిస్తుంది, धीरज सिखाता है, ఓర్పును పుట్టిస్తుంది. धीरज धरना सिखाता ప్రభు है। మనతో ఎప్పుడు చెప్పినా ఏం చెప్తాడు? परमेश्वर जब भी हमसे बात करते तब क्या बोलते हैं? ప్రేమ కలిగి ఉండమంటాడు, प्रेम के साथ रहो करके बताते ప్రేమించమని हैं। చెప్తాడు, प्यार करने के लिए सिखाते हैं, ఎదుటి వారిని హక్కును చేర్చుకోమని చెప్తాడు. अपने पड़ोसी से प्रेम करना सिखाते हैं। అందుకే ఈ రోజు చూడండి, इसलिए आज देखिए క్రైస్తవుడు ఎందుకు ప్రేమించగలుగుతున్నాడు? मसीही क्यों प्यार कर पा रहा है? క్రైస్తవుడు ఎందుకు కడుపు కట్టుకొని నోరు కుట్టుకొని ఈ రోజున ప్రభును గూర్చి ప్రకటిస్తున్నాడు? मसीह क्यों अपना कमर बांध कर अब मसीह के बारे में प्रकट कर रहा है? ఏమంటే నశించిపోయే ప్రజల కొరకై జీవితాన్ని పణంగా ఎందుకు పెట్టి ఈ రోజున క్రైస్తవుడు మోకరించగలుగుతున్నాడు? नाशमान मनुष्यों के लिए क्यों अपने जीवन को त्याग कर वो परमेश्वर के सामने घुटने टेक रहा है? ఎవరు ఎట్టబోతే మనకెందుకండి? कौन कैसे जाने से हमें क्या है? ఎవరు ఏమైతే మనకెందుకండి? कोई कुछ भी हो जाए हमें क्या है? ఎవరు ఎక్కడ నశించిపోతే మనకెందుకండి? कोई कहीं भी नाश हो जाए हमें क्या है? కానీ క్రైస్తవుని గుండెల్లో క్రీస్తు ప్రేమ ఉందండి. लेकिन मसीह लोगों के जीवन में मसीह का प्रेम है। తన ఎదుట ఉన్న సహోదరుడు నశించిపోతూ ఉంటే ఓర్చుకోలేని మనసు కలిగిన వాడండి క్రైస్తవుడు. अपना पड़ोसी भाई के नाश होने पर बर्दाश्त नहीं कर पाता है मसीही। ఎదుట ఉన్న సహోదరుడు కన్నీళ్లు కారుస్తూ ఉంటే చూస్తూ ఊరకుండలేని మనస్సు గలవాడండి క్రైస్తవుడు. अगर सामने हमारा भाई आंसू बहा रहा है तो उसको देखकर चुप नहीं रहने वाला ही मसीह है। కన్నీళ్లు కారుస్తూనే కన్నీళ్లు తుడుస్తాడు, आंसू बहाते ही आंसू पहुंचता है, గాయాల పాలవుతూ గాయాలు కడుతాడు, घायल होते हुए दूसरों के गाँव को बांधता है, వ్యధ చెందుతూ బాధపడుతూనే ఎదుటి వారిని ఓదారుస్తాడు, और दुखी होते हुए भी दूसरों को सांत्वना देता है, తాను అనుభవించే ఆనందాన్ని నలుగురికి పంచాలని తాపత్రయపడతాడు, और वो जो आनंद का अनुभव कर रहा वो 4 लोगों में बांटने के लिए वो तड़पता है, తాను వెళ్లే మహిమ కలిగిన రాజ్యానికి తనతో ఉన్న వాళ్ళు కూడా రావాలని కోరికతో జీవితాన్ని పణంగా పెట్టి ప్రార్థిస్తాడు క్రైస్తవుడు. वो जिस महिमा के राज्य में प्रवेश करना है सामने वालों को भी उस राज्य में ले जाने के लिए तड़प कर उसके लिए प्रार्थना करने वाला ही मसीह है। ఇది క్రీస్తు ప్రేరణ. ये मसीह की प्रेरणा है। ఆయన నిన్ను ప్రేరేపిస్తాడు वो आपको प्रेरणा देगा, ప్రేమను చూపమని, प्रेम दिखाने के लिए प्रेरित करता है, ఓర్పు కొరకై ఆయన ప్రేరేపిస్తాడట. धीरज के लिए वो आपको प्रेरित करता है। ఓర్పు కావాలండి. धीरज चाहिए। ఆ ఓర్పు మానవునికి ద్రోహ కార్యాలు చేయకుండా దోహదపడుతుంది. वो धीरज जो है मनुष्य को बड़े बड़े गलत काम करने से रोकता है। ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజున ఆ ఓర్పు మానవుడు కోల్పోయాడు. हे मेरे प्रिय भाइयों, आज के दिन वो धीरज को मनुष्य खो दिए हैं। సమాజానికి ఎంత కీడు జరుగుతున్నప్పటికీ గ్రహించట్లేదు. समाज में कितना भी दुष्ट कार्य होने से भी वो पहचान नहीं पा रहा है। కుటుంబాలు విచ్ఛిన్నమైపోతున్నా గ్రహించట్లేదు. परिवार तितर बितर हो जाने से भी वो पहचान नहीं पा रहे हैं। నిండు నూరేళ్ల జీవితం నాశన కోపానికి దిగజారిపోతున్నా ఈ రోజున గ్రహించలేని గుడ్డితనములో మనిషి కొనసాగుతున్నాడు. और मनुष्य का 100 साल की जिंदगी नाश होने पर भी उसको वो पहचान नहीं पा रहा और अंधकार में चले जा रहा है। ఓర్పు లేక, धीरज ना होने के कारण, సహనము లేక. सहनशीलता ना होने के कारण। అందుకే ప్రభు ప్రేరణ ఎలా ఉంటుందంటే इसीलिए परमेश्वर की प्रेरणा कैसी रहती है? ఓర్చుకోవడం, धीरज धरना, ఓర్పు కలిగి ఉండడం, सहनशीलता से रहना,
హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 2వ వాక్యంలో రాయబడి ఉంటుందండి, పాపాత్ములు తాను చేసిన వాటినన్నింటినీ ఆయన ఓర్చుకున్నాడట. इब्रानियों की पुस्तक 12 अध्याय 3 पद में लिखा गया है, पापियों ने जितना उनके विरोध किए है उन सबको उसने सह लिया है. ఆయన దైవ కుమారుడై ఉండి, वो परमेश्वर के पुत्र होने के नाते సర్వాధికారి అయి और ఉండి, सर्वाधिकारी होने के नाते సర్వాధిపతి అయి और ఉండి, सर्वाधिपति होने पर भी సమస్తమును చేయగలిగిన శక్తి కలిగిన దేవుడై और ఉండి, सब कुछ करने की सामर्थ्य पाते हुए भी పాపాత్ములు ఆయనకి చేసిన ప్రతి చర్యను ఓర్చుకున్నాడు. और पापियों ने जितने दुष्ट कार्य उनके प्रति किए उन सबको उसने सह लिया है. ఆయన ఓర్పు కలిగిన వాడు. वो धीरज धरने वाला है. ఆయనను సిలువలో వేలాడదీసి, उनको क्रूस पर लटका के ఆయన ప్రక్కలో బల్లెపు పోటు పొడిచి, उनके बगल में भाला से बेध कर ఆయన రక్తమంతయు ఒలికించినటువంటి మూర్ఖత్వాన్ని ప్రదర్శించిన వారిని సహితం ఆయన క్షమించి క్షమభిక్షను పెట్టి వారి కొరకు ప్రార్థించిన ఓర్పును ప్రత్యక్షపరిచిన దేవుడండి. मूर्खता से उनका पूरा लहू बहाने वाले व्यक्तियों को भी उसने क्षमा किया. क्षमा की भीख देकर उनके लिए प्रार्थना करने वाले, सहनशीलता दिखाने वाले परमेश्वर है. ప్రేమయు క్రీస్తు చూపిన ఓర్పును మీకు కలుగునట్లు ప్రభు మీ హృదయములను ప్రేరేపిస్తాడు. प्रेम और यीशु मसीह में धीरज धरने के लिए परमेश्वर तुमको प्रेरित करता ఆ है. ప్రేరణకు మనం లోబడినప్పుడు उस प्रेरणा को जब हम सिर మనం झुकाएंगे ప్రేమ కలిగి బ్రతకగలుగుతాం, हम प्रेम के साथ जी सकते हैं, ఓర్పు కలిగి బ్రతకగలుగుతాం. हम धीरज के साथ जी सकते हैं వీటి వలన కలిగే ఆశీర్వాదకరమైన ఆశ్చర్యకరమైన దీవెనను మనం అనుభవించగలుగుతాం. और इनके द्वारा पाया गया आश्चर्यजनक आशीषों को हम अनुभव कर सकते నా हैं. ప్రేమని సహోదరులారా, मेरे प्रिय भाइयों, మరి ఏ ప్రేరణకు లోబడుతున్నారు? आप किसके उकसाने से अपना सिर झुकाते हैं? దేనికి ప్రేరేపింపబడిన వారై ఈ రోజున కన్నీళ్లు కారుస్తున్నారు? किसके द्वारा प्रेरित होकर आप आज आंसू बहा रहे हैं? ఏ ప్రేరణ చేత అపజయాలమయం అవుతున్నారు? और किसके प्रेरणा के द्वारा आप हार रहे हैं? మీకు 3 విషయాలు నేను చెప్తూ వచ్చాను. मैं 3 बातें आज आपको बताया हूँ. పాపులు దుష్టులు మనం ప్రేరేపించినప్పుడు ఆ ప్రేరణకు మనం లోబడకూడదు. पापी और दुष्ट जन जब हमें उकसाते हैं तभी हमें उनकी बात नहीं माननी चाहिए. సాతాను ప్రేరేపింపగా సాతాను ప్రేరణకు లోబడకూడదు. और शैतान जब प्रेरित करता है, शैतान जब उकसाता है, तभी हमें उसकी बात में नहीं आनी चाहिए. ప్రేమను ఓర్పును కలిగించే ప్రేరణ దేవుని మూలముగా కలుగుతుంది. ఆ ప్రేరణకు మనం లోబడినప్పుడు దైవ చిత్తాన్ని నెరవేరుస్తూ దైవ చిత్తములో ఉన్న ఆనందాన్ని చవి చూడగలుగుతామని ఇదిగో ఈ సందేశం మనకు నేర్పిస్తుంది. प्रेम और धीरज धरना परमेश्वर की प्रेरणा से होती है. जब उनकी प्रेरणा को हम मानेंगे तब हम परमेश्वर में छिपी हुई आशीषों को हम अपना सकते हैं. సరి చేసుకుందాం, हम अपने आप को सुधारेंगे, సరిదిద్దుకుందాం, हम अपने आप को सुधारेंगे ప్రభు సన్నిధిలో క్షమాభిక్షను పెడదాం. और परमेश्वर की उपस्थिति में हम माफी मांगेंगे. నిర్ణయంతో ప్రభు పాదాల దగ్గర ప్రార్థిద్దాం. प्रभु के कदमों के पास आके प्रार्थना करेंगे. ప్రేమ కలిగిన తండ్రి, हे मेरे पिता, దయగలిగిన యేసయ్యా మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. हे दयावान परमेश्वर पिता, आपको धन्यवाद देते हैं. మేము ఎలాంటి ప్రేరణకు లోబడాలి అనేది हमें किसके उकसाने पर उनकी माननी चाहिए करके లేఖనాలలో నుంచి మేము గ్రహిస్తూ వచ్చాము నాయన. वचन के द्वारा हम पहचान पाए परमेश्वर పాపులు पिता. మమ్మల్ని ప్రేరేపింపగా, और पापी हमको जब उकसाते हैं దుష్టులు మమ్మల్ని ప్రేరేపింపగా, और दुष्ट जन जब हमें उकसाते हैं సాతాను మమ్మల్ని ప్రేరేపింపగా, और शैतान जब हमें उकसाता है వివేచించగలిగిన వివేకమును మాకు సమృద్ధిగా మీరు అనుగ్రహించమని వేడుకొనుచున్నాను. और समझने की समझ हमको बहुतायत से आप दीजिए परमेश्वर पिता. నాయన మీరు మమ్మల్ని ప్రేరేపించినప్పుడు हे परमेश्वर पिता, जब आप हमें प्रेरित करते మీ हैं, స్వరాన్ని వినగలిగిన కృప మాకు అనుగ్రహించండి. आपके ध्वनि को सुनने की अनुग्रह हमें दीजिए पिता. మీ స్వరాన్ని గుర్తించగలిగిన వివేకమును అనుగ్రహించండి. आपके आवाज को पहचानने की विवेक हमें दीजिए पिता. మీ ప్రేరణకు లోబడే మనస్తత్వాన్ని అనుగ్రహించండి. आपके प्रेरणा को ये सामने सिर झुकाने का मन हमें दीजिए परमेश्वर पिता. నీ చిత్తములో ఉన్న ఆనందం మాకు కావాలి నాయన. आपकी इच्छा में जो आनंद है वो हमें चाहिए पिता. నీ చిత్తములో ఉన్న ప్రత్యక్షత మాకు కావాలయ్యా. और आपकी इच्छा में जो दर्शन है वो हमें चाहिए पिता. మీ ప్రేరణలో ఉన్న విజయం మాకు కావాలి స్వామి. और आपके प्रेरणा में जो विजय छिपा है वो हमें चाहिए परमेश्वर पिता. ఆ రీతిగా మమ్మల్ని నడిపించమని इस रीति से हमारी अगुवाई करिए. మమ్మల్ని ఒక్కొక్కరిని మీ చేతికి సమర్పించుకుంటూ हम अपने आप को आपके हाथों में सौंपते हुए యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. यीशु मसीह के नाम से प्रार्थना करते हैं पिता. ఆమేన్. आमीन. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించి దీవించునుగాక. విశేషమైన కృప నా దేవుడు మీకు సమృద్ధిగా అనుగ్రహించుగాక. ఆమేన్.
परमेश्वर आप सबको आशीष दे और विशेष अनुग्रह आप सबको बहुतायत से दे। आमीन। हर सोमवार ये अनुग्रह वचन संदेशों के लिए और बहुत से आत्म संबंधित संदेशों के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करिए। पास्टर रमेश होसन्ना मिनिस्ट्रीज।